వెండి ధరలు రోజురోజుకి అమాంతం పెరిగిపోతున్నాయి. సామాన్యులు బంగారం కొనాలంటే అది కలగానే మిగిలిపోయేలా ఉంది పరిస్థితి. ప్రస్తుతం ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. అటు బంగారం వెనుకే వెండి కూడా పరుగులు పెడుతోంది. కేజీ వెండి ధర 2,25,393కి చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,150 రూపాయలకి చేరుకుంది. అటు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,495గా ఉంది. వెండి ధర $72.22కు చేరింది. వచ్చే ఏడాది మరోసారి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లో కొత్త పెడుతుందన్న అంచనాలతో బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడి సాధనాలుగా మదుపర్లు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో చూస్తున్నాము బంగారంతో పాటు వెండి రేట్లు కూడా అమాంతంగా పెరిగిపోతుంది. నిజంగా ఇప్పుడు సామాన్యుడు కూడా బంగారం లేదా వెండి కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఏంటి దీనికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఈ రెండు పెరుగుతున్నాయంటే గోల్డ్ పెరుగుతుందంటే ఒక రకంగా సంతోషంగా ఉంది, కానీ అన్సర్టనిటీ ఉన్నప్పుడే ఈ రెండు పెరుగుతాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. మెయిన్ అన్సర్టనిటీ మార్కెట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వారితో పాటు కొత్త వారు మళ్ళీ యుఎస్ కి వెనిజులాకి మళ్ళీ ఫ్లేర్ అప్ అవుతుంది కొంచెం ఆయిల్ దగ్గర. అది కూడా మళ్ళీ కొంచెం వస్తే మళ్ళీ టెన్షనే కదా. సో అది మన అన్సర్టనిటీలో ఉన్నప్పుడు ఇవి పెరుగుతాయి. ఆల్టర్నేట్ గా అసెట్ క్లాస్ లో ఇది పెరుగుతాయి. సో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా, నాట్ ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్, అదర్ మెటల్స్ ఆర్ ఆల్సో మూవింగ్. మిగతాయి కూడా బాగా మూవ్ అవుతున్నాయి. గోల్డ్, సిల్వర్, పెలాడియం, ప్లాటినం అన్ని పెరుగుతున్నాయి. సో మనం ఒకటి ఈ రెండే చూస్తున్నాం, మిగతాయి కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సో మెటల్స్ అన్ని పెరుగుతున్నాయి. సో ఎందుకని అక్కడ మనకి కొంచెం ఇది కనపడుతుంది, అనుకున్నది అవ్వలేదు. వార్ ఆగిపోతుంది అనుకో ఆగలేదు, ట్రేడ్ డీల్ జరుగుతుంది అనుకున్న జరగలేదు. సో మెయిన్ ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా నెక్స్ట్ 2026 కూడా ఇంకా 2 times కట్ చేస్తారని ఫెడ్ డిక్లేర్ చేసింది. సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ ఆపలేదు, వాళ్ళు మేము తగ్గమన్నట్టు ఇంకా కొంటూనే ఉన్నారు. సో జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. సో రోబస్ట్ ఫర్ ఈటీఎఫ్ ఇన్ఫ్లోస్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సో దీనికి అనుగుణంగా మరి ఇవే కాదు, హింద్ కాపర్ అంటే కాపర్ తీసుకుంటే కాపర్ ఈటీఎఫ్, కాపర్ బీస్ లేవు కాబట్టి హింద్ కాపర్ చూడండి 5 days, ఇది ఇవాళ 5th డే. అంటే 2010 తర్వాత హైయెస్ట్ లెవెల్స్ కి వచ్చింది. 38% లాస్ట్ 1 month లో. అంటే ఈ డిసెంబర్ లో చూస్తే 31%, లాస్ట్ మంత్ చూస్తే 38%. అంటే టోటల్ గా ఈ 2 months లో 73% పెరిగింది హిందూ కాపర్. సో ఇంకా క్వశ్చన్ ఉందా అంటే ఇంకా క్వశ్చన్ ఉంది. అంటే వైట్ ఈస్ నో డౌట్ డామినేటింగ్ ద ఎల్లో 4,500 ఇంటర్నేషనల్ ఔన్స్ మనకు వచ్చింది. అది 4,900 దాకా రావచ్చు అని. అంటే మనకి ఇంకా ఇక్కడ క్వశ్చన్ ఉంది. అంటే 1,50,000 వరకు రావచ్చా అంటే 1,50,000 వరకు రావచ్చు అనేది ఉంది. సో సిల్వర్ చూడండి 72 అయిపోయింది. మనం 72 అనుకున్నాం, 72 అయింది. సో నెక్స్ట్ టార్గెట్ మేబీ $100 సిల్వర్. అంటే సిల్వర్ అయితే ఆగేది లేదు, ఎక్కడ కనపట్ల. ప్రభు గారు, ఇందాక మీరు అన్నట్టుగా అన్డౌటెడ్లీ వైట్ ఇస్ డామినేటింగ్ ఎల్లో అని చెప్పారు. సో వైట్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా లేదా ఎల్లోలో చేయొచ్చు అంటారా? ఫ్యూచర్ అసెట్ ఏది ఇన్వెస్ట్ చేస్తే మంచిదని మీరు చెప్తారు? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే సిల్వరే, నో డౌట్. కాకపోతే సిల్వర్ కూడా విపరీతంగా పెరిగింది. 150%, 149% పెరిగింది. సో ఇప్పుడు పెట్టాలంటే ఎవరికైనా కొంచెం ఫికర్ ఉంటది కాబట్టి దాని ఆల్టర్నేట్ గా ఏం చేయాలి? హింద్ కాపర్, హింద్ జింక్, మెటల్స్ ఇంకా ఉన్నాయి. మెటల్స్, ఆ మెటల్స్ తీసుకోవాలి, వాటిల్లో పెట్టుకోవాలి. అల్యూమినియం కూడా పెరుగుతోంది. 22 ఇయర్ తర్వాత హైయెస్ట్ ఇది. కాపర్ 12,000 మార్క్ క్రాస్ అయింది. చూడండి మరి అవి కూడా పెరుగుతున్నాయి. అందుకని నేనేమంటానంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా సిల్వర్ తో పాటు మిగతా మెటల్స్ కూడా యాడ్ చేసుకోండి. అంటే సిల్వర్ పర్సెంటేజ్ ఎక్కువ పెట్టి మిగతా మీ క్యాపిటల్ లో ఇప్పుడు 50-60% పెట్టి మిగతా దాంట్లో 10% పెట్టుకోండి. సో అది బెస్ట్. ఎందుకంటే సిల్వర్ కూడా హై ఉంది కాబట్టి ఏదన్నా కొంచెం మార్కెట్ స్ట్రాటజీలో ఏదన్నా తేడా వస్తే
పారాబోలిక్ పాత్ వస్తుంది. లాస్ట్ టైం మనం చూసాం 75,000 నుంచి ఎంత వరకు కిందకు వచ్చిందో. సో ఇప్పుడు కానీ ప్రభు ప్రెసెంట్ గారు ఇప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి అమ్మేటప్పుడు మనకి రిటర్న్ డబ్బులు వస్తుంది, ఇంకోటి తాకట్టు పెట్టడానికి కూడా సులభంగానే ఉంటుందని చెప్పొచ్చు. అందుకే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గోల్డ్ లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మిగతా మెటల్స్ లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుందా? మిగతా మెటల్స్ కూడా ఇట్లానే ఉంటుంది. పెలాడియం అండ్ ప్లాటినం కూడా అవే కదా, వీటికంటే ఇది కాస్టే కదా అవి కూడా. సో వాటిల్లో ఓకే. ఇప్పుడు మిగతావి కొంచెం పర్సంటేజ్ కొంచెం తగ్గినా గోల్డ్ ఇమీడియట్ క్యాష్ కాబట్టి అందరూ దాన్ని చూస్తారు. ఇప్పుడు అది కాక మీరు సపోజ్ మీ ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 5 మెంబర్స్ కి 5 kgs కొన్నారు, మీకు లోన్ ఎంత వస్తుంది? 1 kgగా, అంతకు మించి రాదుగా. సో మిగతాదంతా ఏమైపోయింది? డెడ్ ఇన్వెస్ట్మెంటేగా. మీరు అన్నట్టు లోన్ వస్తుంది, సంతోషం, బానే ఉంది. మరి మిగతా ఇన్వెస్ట్మెంట్ ఏంటి? అది డెడ్ ఇన్వెస్ట్మెంటే కదా. సో అవసరార్థమే పెట్టమంట నేను. అవసరార్థం వాడికి ఎంత ఎంత చేసుకుంటారో అది కొనుక్కోవాలంటే. సో ప్రభు గారు, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ డౌట్ ఏంటంటే ఫ్యూచర్ లో గోల్డ్ గానీ సిల్వర్ గానీ తగ్గి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు వార్లు తగ్గాలి, కొత్తది ఫ్లేర్ అప్ రాకూడదు. వెనిజులా వార్ అది కూడా ఏమైనా వస్తుంది యుఎస్ తో అనేది కొంచెం మనకి ఫ్లేర్ అప్ అయింది, కొంచెం దాని ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి, సంతోషం. మిగతా అన్ని పారామీటర్స్ అన్ని బాగున్నాయి. ఇమీడియట్ ట్రేడ్ డీల్ జరిగి యుక్రెయిన్ రష్యా వార్ ఆగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈక్విటీ మార్కెట్ పెరుగుద్ది. అప్పుడు పెరిగినప్పుడు ఏమవుతుంది? అసెట్ క్లాస్ లో గోల్డ్ తగ్గుద్దిగా, డామ్ షూర్ తగ్గుద్ది. సో అందుకనే మీరు కొనాలనుకుంటే, అవసరార్థం కొనాలనుకున్నా స్టాగర్డ్ మేనర్ లో కొనుక్కోండి. కొంచెం కొంచెం అక్రూడ్ చేయండి పడినప్పుడు. ఎందుకంటే పడుతున్నప్పుడు లోవర్ లోస్ వస్తాం, అంటే పడకుండా ఏముండదు. 46 years తర్వాత గోల్డ్ పెరిగింది. అంతకు ముందు స్తబ్దతే కదా. 46 ఏళ్ళు గోల్డ్ అసలు రిటర్న్స్ లేవు. ఇట్స్ డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఈ సంవత్సరం కనపడింది కానీ 72%. అంతకు ముందు ఎక్కడుంది? సో అంతకుముందు లేదు కదా. లాస్ట్ 3 years నుంచే మనకు కొంచెం మూవ్మెంట్ వచ్చింది. ఏది? ఈ పొలిటికల్ అన్సర్టనిటీ కానీ, బ్యాంక్ బయింగ్ కానీ, ఏదైనా కానీ వల్ల. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us.